హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే పాస్కల్స్ ట్రయాంగిల్. పాస్కల్స్ ట్రయాంగిల్‌లో మనకి ప్రాబ్లమ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ప్యాటర్న్ బేస్డ్ మ్యాచింగ్ ఉంటుంది. అది యాక్చువల్‌గా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తోటి చూసుకుందాం మనం. ఇప్పుడు నేను ఈ రో బిల్డ్ చేయాలనుకుంటున్నా. అంటే థర్డ్ రో బిల్డ్ చేయాలనుకుంటున్నా. థర్డ్ రో బిల్డ్ చేయడానికి సెకండ్ రోతోని హెల్ప్ కావాలి. అది ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇప్పుడు ఇందులో 1 అండ్ 1 ఉన్నాయి. తర్వాత థర్డ్ రో బిల్డ్ చేయాలి. థర్డ్ రో బిల్డ్ చేయాలంటే సెకండ్ రో నుంచి హెల్ప్ తీసుకుంటుంది. అది ఏ విధంగా ఉంటాయంటే ఇనీషియల్‌గా జీరోస్ ఉంటాయి ఫస్ట్. జీరోస్ ఉన్నాంకల ఇప్పుడు ఏమవుతుందంటే 0 అంటే ఈ బాక్స్ ఫిల్ చేయడానికి మీదున్న బాక్స్ తోటి యాడ్ అవుతుంది. సో, ఇప్పుడు 0 + 1 = 1. 0 + 1 = 1. తర్వాత ఇక్కడ చూడండి. ఈ ఈ రో ఈ బాక్స్ ఫిల్ చేయడానికి 2 బాక్సెస్ నుంచి హెల్ప్ తీసుకుంటుంది. సో, విచ్ ఈస్ 0 + 1 + 1 = 2. తర్వాత ఇక్కడ 1. తర్వాత ఇప్పుడు ఇంకో రో బిల్డ్ చేయాలనుకుంటే, ఇంకో రో బిల్డ్ చేస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. అసలు యాక్చువల్‌గా ఏ విధంగా ఉంటుందంటే, ఇనీషియల్‌గా జీరోస్ ఉంటాయి. 0, 0, 0, 0. తర్వాత ఇప్పుడు ఈ వాల్యూ ఈ బాక్స్‌లో వాల్యూ బిల్డ్ చేయాలంటే మనకి ఇక్కడ నుంచి 1 వస్తుంది. 1 + 0 = 1. నౌ ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి 2 టైమ్స్ వస్తుంది. 2 బాక్సెస్ నుంచి వస్తుంది. సో, 1 + 2 = 3. తర్వాత ఇక్కడ కూడా చూడండి. 2 + 1 = 3. తర్వాత ఇక్కడ చూడండి. 1 + 0 = 1. సో, మనకి అబ్జర్వ్ చేస్తే కింద రో బిల్డ్ చేయడానికి మీద రో నుంచి హెల్ప్ తీసుకుంటున్నాం. ఇదే మన ప్యాటర్న్. సో, ఇలాంటి క్వెషన్‌ని సాల్వ్ చేయడానికి మనము పాస్కల్స్ ట్రయాంగిల్ సాల్వ్ చేయడానికి డీపీ అప్రోచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది గైస్. దాని పేరు డైనమిక్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామ్ రాస్తాను. అయితే ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే మనకి 2 థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ ఉంటది. ఏంటి అంటే మనం ఫస్ట్ డివైడ్ అండ్ కాంకర్ చేస్తాం. డివైడ్ అండ్ కాంకర్. తర్వాత ఇంకోటేంటంటే మెమోరైజేషన్ అని ఒక టెక్నిక్ ఉంటది. అది అది ఫాలో అయితాం. మెమోరైజేషన్. ఇది 2 ఏంటి అంటే డివైడ్ అండ్ కాంకర్ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఈ రో బిల్డ్ చేయాలంటే ఈ రో హెల్ప్ కావాలి. ఈ రో హెల్ప్ కావాలి. పైన రో హెల్ప్ కావాలి. సో, మనకి ఫైనల్ రో బిల్డ్ కావాలి అంటే పెద్ద ప్రాబ్లమ్ బిల్డ్ చేయాలంటే చిన్న ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క చిన్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు ఆ చిన్న ప్రాబ్లమ్ నుంచి వచ్చిన సొల్యూషన్‌ని మనం మెమరీలో స్టోర్ చేసుకోవడమే మెమోరైజేషన్. సో, ఇప్పుడు ఈ టెక్నిక్ వాడి మనము కోడ్ చేద్దాం. హే గైస్, కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి మనము నేను చెప్పాను కదా గైస్, మన కింద రో బిల్డ్ చేయాలంటే పైన రో నుంచి రిఫరెన్స్ తీసుకోవాలి. అయితే ఫస్ట్ మైండ్‌లో గుర్తుంచుకోవాలి ఏంటంటే అన్నిటికంటే మీద రో ఏంటి? అన్నిటికంటే ఫస్ట్ రో ఏంటి? అందులో ఏమున్నాయి? మనకి అన్నిటికంటే ఫస్ట్ రో ఇది. ఇందులో ఒకటి మాత్రమే ఉంది. అది పెట్టుకోవాలి మనం. సో, ప్రీవియస్ రో = 1 ఉంది. తర్వాత ఈ ఫస్ట్ రో ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది కాబట్టి ఆన్సర్‌లో అపెండ్ చేసేద్దాం మనం. ఆన్సర్ ప్రీవియస్. ఎందుకంటే మనకు ఆన్సర్ అనేది లిస్ట్ ఫార్మాట్‌లో రావాలి కాబట్టి ఆన్సర్ ప్రీవియస్ అని పెట్టేసాం. తర్వాత మనము ఎన్ని రోస్ కావాలి? అదెక్కడుంది? నమ్ రోస్‌లో ఉంది. సో, అంతవరకు ఐటరేట్ చేయాలి. సో, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుంచి నమ్ రోస్ వరకు వెళ్ళాలి. 1 నుంచి ఎందుకంటే ఫస్ట్ రో ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది కదా! సో, 1 ఈస్ నాట్ ఇంక్లూడెడ్ అగైన్. తర్వాత కింద రో బిల్డ్ చేయాలి. కింద రో బిల్డ్ చేయాలంటే కింద రో సైజ్ ఎంత ఉంటుంది? ప్రీవియస్ రో కంటే ఒకటి +1 ఉంటుంది. తర్వాత ఇనీషియల్లీ అన్ని జీరోస్ ఉండాలి. సో, నెక్స్ట్ రో అని పెడదాం. అదొకటి. నెక్స్ట్ రో = 0 టైమ్స్ లెన్ ఆఫ్ ప్రీవియస్ +1. ఒకటి పెద్దగా ఉండాలి. ఒకటి ఎక్స్ట్రా ఉండాలి. తర్వాత ఇప్పుడు మనము కింద రో బిల్డ్ చేయాలి అంటే మీద రోలో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని మనం ఫెచ్ చేయాలి. సో, ఫర్ j ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ ప్రీవియస్. ఓకే. ఇప్పుడు కింద అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ జిఫ్‌లో గాని లేకపోతే మనం లాజికల్లీ అబ్జర్వ్ చేసుకుంటే కింద రోలో ఎలిమెంట్స్ ఎవ్రీ 2 టైమ్స్ అంటే పైనున్న ఎలిమెంట్స్ 2 టైమ్స్ కాపీ అయితాయి. ఇక్కడ ఒకసారి అవుతుంది. ఇప్పుడు ఈ 1 లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తుంది. మళ్ళీ ఈ 1 లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తుంది. సో, ప్రతి ఎలిమెంట్ ఇన్ ద ప్రీవియస్ రో మనకి 2 టైమ్స్ కాపీ అవుతుంది. అది ఏ విధంగా అవుతుందంటే నెక్స్ట్ రో ఆఫ్ j ప్రీవియస్ ఆఫ్ j. ఓకే, ఫైన్. ప్లస్ పెట్టాలి.
ఎందుకంటే వాల్యూ ఉంటుంది, దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ రో లెఫ్ట్ అండ్ రైట్ కదా, సో లెఫ్ట్ అండ్ రైట్, ఇది లెఫ్ట్ ఇది రైట్, ప్లస్ ఈక్వల్స్ టు ప్రీవియస్ ఆఫ్ జే. ఎవ్రీ వాల్యూ ఇన్ ద అప్పర్ రో ఈస్ కాపీ 2 times. తర్వాత మనకి ఆన్సర్లో అపెండ్ కావాలి, ఆన్సర్ డాట్ అపెండ్ నెక్స్ట్ రో. తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ రో అనేది ప్రీవియస్ రో ఫర్ అనదర్ రో. నెక్స్ట్ రో సారీ ప్రీవియస్ ఇది క్వశ్చన్ నెక్స్ట్. సో ఇవన్నీ అయిపోయినాక ఆన్సర్ మనకి రిటర్న్ చేయాలి, రిటర్న్ ఆన్సర్ సబ్మిట్ చేసేసరికి మా కోడ్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఎస్ గైస్, ఇప్పుడు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి టైం కాంప్లెక్సిటీ ఏ విధంగా ఉంటుంది, మనము ఎవ్రీ రో బిల్డ్ చేయాలంటే అన్నిసార్లు ఐటరేట్ చేస్తాం, సో n times. తర్వాత ఎవ్రీ రోలో ఎలిమెంట్స్ని మనం మళ్ళీ మళ్ళీ ఐటరేట్ చేసుకుంటూ వెళ్ళాం, సో n into n. సింప్లిఫై చేసేసరికి బిగ్ ఆఫ్ n² ఉంటుంది. తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది ట్రయాంగిల్ కదా, 1 2 3 4 5. అయితే మనకి లాస్ట్ రోలో ఎంత స్పేస్ ఉంటుందో అదే అవుతుంది, ఎందుకంటే మ్యాక్సిమం అంతవరకు వెళ్తుంది, వర్స్ట్ కేస్ అంతవరకు వెళ్తుంది. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n మనకు 5 ఉంటుంది, 5 10 ఉంటే 10 ఆ విధంగా ఉంటుంది. గైస్ ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.